వైసీపీ బాగుపడాలంటే జగన్ మీడియా సమావేశాలు ఆపాలి. వైసీపీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలు ఆపాలి. వైసీపీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడటం ఆగిపోవాలి. జగన్ అన్నా మారాలి, జగన్ మాట్లాడే స్క్రిప్ట్ అన్నా మారాలి. ఇది వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్న మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఆయన మొన్న వచ్చినప్పుడు సిపిఆర్ అంటే ఏంది అన్నట్టు పక్కన అడిగితే అదొకటి బాగా ట్రోల్ అయింది. నిన్న ఏపీపీఎస్సీ మెగా డిఎస్సి రెండు ఒకటే కదా అని ఆయన చెప్పిన దానివల్ల పక్క వాళ్ళు కవర్ చేస్తుంటే దాన్ని ఏదో వాదించడం, ఇది బాగా ట్రోల్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని మినిమం విషయాలు కూడా తెలవవా? ఏపీపీఎస్సీ ఏంది, డిఎస్సి ఏందో కూడా తెలవని వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నాడా? అంటే జగన్ నాలెడ్జ్ ఇదా అనేది బయట చర్చించుకుంటున్నారు. అంటే జగన్కి చాలా విషయాలు తెలవవు, జగన్కి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, ఆయనది ముఖ్యమంత్రి అయ్యేంత స్థాయి కాదు, ఆయన పరిపాలన చేసేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు అనేది ఆయన కామెంట్స్ ద్వారానే పదే పదే సమాజంలో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ట్రోలింగ్ ఐటమ్ అయిపోయాడు. చూడండి, మీరు గత 2-3 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కువ ట్రోలింగ్ గురైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అంటే ట్రోలింగ్కి గురి చేసే వాళ్ళు ఎవరి విషయంలోనే ఉంటారు, కానీ అవకాశం జగన్ గారే ఇస్తున్నారు. అవకాశాన్ని జగన్ గారే ఇస్తున్నారు. పదే పదే తన ఆప్ నాలెడ్జ్ బయట పెట్టుకోవడం ద్వారా, సరిగా ప్రిపేర్ అయ్యి ప్రెస్ ముందుకు రాకపోవడం ద్వారా. ఇప్పుడు రోజు ప్రెస్ ముందుకు వస్తున్నారు అనుకోండి, ఎప్పుడన్నా ఒక తడబాటు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మనం రోజుకి 20 వీడియోలు చేస్తాం, ఏదో ఒక వీడియోలో ఏదో ఒక పొరపాటు వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చేదే నెలకు ఒకసారో లేదా నెలకు 2 సార్లు. అలాంటప్పుడు ఎంత ప్రిపేర్ అయి రావాలి, ఎంత జాగ్రత్తగా రావాలి. అందులో తనకు కావాల్సిన వాళ్ళే తన కళ్ళ ముందు ఉంటారు. అన్ని పేపర్లకి ఎలా ఉండదు, అన్ని ఛానల్స్కి ఎలా ఉండదు. తనకు కావాల్సిన మీడియాను మాత్రం ఎలా చేస్తారు, తనకు కావాల్సిన రిపోర్టర్లు మాత్రం ఎలా చేస్తారు. కాబట్టి వాళ్ళు అడగమన్న క్వశ్చన్సే అడుగుతారు, ఇబ్బంది ఉండదు, సేఫ్ జోన్లోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటప్పుడు కొద్ది ప్రిపేర్ అయ్యి వస్తే, చెప్పాలనుకున్నది కొద్ది ప్రాపర్గా చెప్తే, ఇప్పుడు ఆయన గంట ప్రెస్ మీట్ పెడుతున్నాడు, గంట పెట్టొద్దు, అర్ధగంట పెట్టండి. పెట్టే అర్ధగంట ప్రిపేర్ అయ్యి వచ్చిన సబ్జెక్ట్ని చాలా బలంగా చెప్తే అయిపోద్ది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక గంటో, గంటన్నర, 2 గంటలు ఉండాల్సిన అవసరం లేదు. అర్ధగంట, 30 గంట ఉన్నా సరిపోయింది. కానీ ఆ ఉన్న అర్ధగంట అయినా లేదు ఆ 30 గంట అయినా ప్రాపర్గా చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని చెప్తే సరిపోయింది. కానీ ఎక్కువసేపు చేయటం, అది కూడా తెలియని సబ్జెక్ట్ మీద పదే పదే ఏదో మాట్లాడిపోవటం, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ట్రోలింగ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు అసలే లోకేష్ వర్సెస్ జగన్ కంపారిజన్ నడుస్తుంది. లోకేష్ ఏమో ఆయన స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి. లోకేష్ గారిని ఇప్పుడు నేషనల్ మీడియా కూడా నచ్చుతున్న సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో లోకేష్ గారిని ఎదుర్కోవడానికి తయారైతట్టు ఉండాలిగా. తన ఆప్ నాలెడ్జ్ బయట పెట్టుకుంటే అట్ట. ఇప్పుడు ఏ నాయకుడికైనా అన్ని విషయాలు తెలవండి, నేను ఒప్పుకుంటా. కానీ మీడియా ముందుకు వచ్చేటప్పుడు, పబ్లిక్లోకి వచ్చేటప్పుడు సరిగా ప్రిపేర్ అయ్యి రావాలి కదా అంటే నేను. జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా అంటే నేను. అంటే ప్లానింగ్ లోపిస్తుంది. అసలు ఒక టైంలో అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు, వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందేమో, ఆయన్ని సరిగా గైడ్ చేయలేకపోతున్నారేమో, ఆయనకి సరైన స్క్రిప్ట్ ఇవ్వలేకపోతున్నారేమో, ఆయన్ని ట్రోల్ చేయాలని వైసీపీ నాయకులు ఎవరైనా భావిస్తున్నారేమో అని కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా వాపోతున్న పరిస్థితి. పాపం జగన్ అంటే చాలామందికి వీరాభిమానం, పిచ్చి అభిమానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన ప్రతిసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ట్రోలింగ్కి గురైన ప్రతిసారి, జగన్మోహన్ రెడ్డి గారు తన ఆప్ నాలెడ్జ్ని బయట పెట్టుకున్న ప్రతిసారి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నిజానికి వైసీపీ నమ్ముకొని చాలామంది రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉందండి. తన రాజకీయ భవిష్యత్తుతో పాటు వాళ్ళందరి రాజకీయ భవిష్యత్తును కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరు చేస్తున్నారేమో. ఏమంటారు? కామెంట్ చేయండి.